ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదు. అందుకే పబ్లిక్ పల్స్ పట్టుకున్న ప్రైవేటు విద్యాసంస్థలు అనేక సౌకర్యాలతో పాటు క్యాంపస్ నియామకాలతో విద్యార్థులకు ఉపాధి బాటలు వేస్తున్నాయి. ఇది గమనించిన చీపురుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 100% ప్లేస్మెంట్స్ దిశగా అడుగులు వేసింది. ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇచ్చింది. ఫలితంగా 55కు 55 మంది విద్యార్థులు రాయల్ ఎన్ఫీల్డ్, టాటా మోటార్స్ సహా 8 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించాలనేది చాలా మంది కల. అందుకు ప్రైవేటు విద్యా సంస్థలు తోడ్పడతాయని భావించి ఖర్చైనా సరే అందులో చేరి క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ పొందాలనుకుంటారు. ఇదే విషయంపై చీపురుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కసరత్తు చేసింది. కంపెనీలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దింది. ఫలితంగా ప్రభుత్వ కాలేజీలో చదివితే ఉద్యోగాలు కష్టమనే మాట పటాపంచలు చేస్తూ 100% ప్లేస్మెంట్స్ పొందారు వీరంతా. విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 55 మంది విద్యార్థుల చదువు పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ప్రాంగణ నియామకాల్లో భాగంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో 2 విడతల్లో నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరై ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి భవితకు బాటలు వేసుకున్నారు విద్యార్థులు. ఓవైపు పాఠ్యాంశాలు వింటూనే ప్రాంగణ నియామకాలకు సన్నద్దమయ్యారు పాలిటెక్నిక్ విద్యార్థులు. అధ్యాపకుల సహకారంతో అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే ఉపాధి నైపుణ్యాలు అవపోసన పట్టారు. కంపెనీల అవసరాలు తెలుసుకోవడంతో పాటు ఉద్యోగాల ఎంపిక, ముఖాముఖి వంటి అంశాల్లో అధ్యాపకులచే తర్ఫీదు పొందారు. ఫలితంగా 55కు 55 మంది ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ సాధించారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులంతా పారిశ్రామిక శిక్షణ పూర్తి చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో 35 మంది, వీల్స్ ఇండియాలో 15 మంది కొలువులు సాధించారు. డైకిన్, ఎలక్ట్రానిక్స్ లో 6, టెక్ మహీంద్రా, జీఈ ఏరోస్పేస్ లో 2, టాటా మోటార్స్, మేధా సర్వో, ఫ్లిప్కార్ట్ లో ఒక్కొక్కరికి చొప్పున ఉద్యోగాలు వచ్చాయి. అందరూ 20,000 నుంచి 30,000 వేతనంతో జాబ్ సాధించారు. విద్యాభ్యాసం అనంతరం జాబ్ రావడం పట్ల విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే యూట్యూబ్లో చూడడం, బయట అవి వినడమే తప్ప ఇంతకుముందు ఐడియా ఏం లేదు. కానీ ఫస్ట్ టైం ఫేస్ చేసాము. అంతా బాగానే ఉంది. ఫస్ట్ వెళ్ళాక కొంచెం భయం అనిపించింది. లోనికి వెళ్ళాక మొత్తం అన్ని అడిగేసరికి తెలిసిన వచ్చాయి, చెప్పాము. అంతా ఇంటర్వ్యూ బాగానే సెలెక్ట్ అయ్యాము. వాళ్ళ గైడెన్స్ అంటే అక్కడ ముందు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా అంటే వాళ్ళ ముందు ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, అవన్నీ మాకు మంచిగా చెప్పడంతో అక్కడికి వెళ్ళి మేము మంచిగా చేసి మా ఇంటర్వ్యూ అనేది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మంచిగా ఆన్సర్ చేశాము మేము. నేను ఈ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ల్యాబ్లు ఇవి కొంచెం సరిగ్గా చేసేదని కాదు, సార్స్ మోటివేట్ చేస్తూ ల్యాబ్స్ అవి నీట్గా చేసేటట్టు చాలా చక్కగా నేర్పించారు. అలానే సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అవి సార్ని అడిగిన వెంటనే క్లారిఫై చేయడం ఇలా చాలా చేసేవారు. అలాగే మా కాలేజ్కి ప్లేస్మెంట్స్ రావడం కోసం ఫ్యాకల్టీ అంతా చాలా కష్టపడ్డారు. నా ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేశాను. అక్కడ చాలా మాకు ఎలక్ట్రికల్కి సంబంధించినవి చాలా చూసాము. అక్కడ పెద్ద పెద్ద మిషన్స్, కన్వేర్స్, మా సబ్జెక్ట్కి సంబంధించినవన్నీ చూసాము. మేము కాలేజ్లో ఏ ల్యాబ్స్ అయితే చేసామో అక్కడ కూడా అవే ఇక్కడ థియరిటికల్గా చూసుకున్నవన్నీ అక్కడ ప్రాక్టికల్గా చూసాము. ఫైనల్గా మేము 100% ప్లేస్మెంట్ని పొందుకున్న బ్యాచ్ మా బ్యాచ్ మాత్రమే.
ఉద్యోగం చేస్తూనే ఉన్నతంగా చదువుకునేందుకు పలు కంపెనీలు సహకరించేందుకు ముందుకొచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడం వల్లే కొలువులొచ్చాయని అంటున్నారు. సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఉపాధి నైపుణ్యాలు నేర్చుకున్న వారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయని, అందుకు తగ్గట్టు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. స్టార్టింగ్ 10th అయిపోయాక ఏ కోర్స్ జాయిన్ అవ్వాలని చూస్తుంటే పాలిటెక్నిక్ అనేది బెస్ట్ కోర్స్గా చాలామంది రిఫర్ చేశారు. అలాగే నాకు 10thలోని ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కలగడంతో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది తీసాను డిప్లొమాలో. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఏంటంటే హెచ్ఎల్ మ్యాండో కంపెనీ వాళ్ళే హైయర్ స్టడీస్ అంటే బీటెక్ లాంటివి కూడా వాళ్ళే చదివిస్తానన్నారు. నాకు ఫైనల్ ఇయర్లో 3 ప్లేస్మెంట్స్ వచ్చాయి. దాని అందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అందులో ఒక ప్లేస్మెంట్ అయితే బీటెక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అన్నాడు. అందులో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఫ్యామిలీకి బడ్జెట్ లేకుండా వాడు చూసుకుంటున్నా అన్నారు అన్నీ. అలాగే మా ఫ్యాకల్టీ అంతా మాకు ఎప్పుడు పడితే అప్పుడు ఏవైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో వాటప్పుడు మనకి చాలా ఎలా ఫేస్ చేయాలనేది మాకు చెప్తూ ఉండేవారు. విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా కాలేజీ యాజమాన్యం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చింది. పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో రీజనింగ్, అర్థమెటిక్ తదితర అంశాలపై అధ్యాపకులు అవగాహన కల్పించి ఉద్యోగాలొచ్చేలా తీర్చిదిద్దారు. ప్రత్యేక చొరవ తీసుకుని కంపెనీల సహకారంతో ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు కృషి చేశారు. విద్యార్థులంతా ఉద్యోగాలు సాధించడం పట్ల అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా ఫస్ట్ అవర్ నుంచి లాస్ట్ అవర్ వరకు వాళ్ళు శ్రమించి స్టూడెంట్స్తో కాన్సన్ట్రేట్ చేసి థియరీ కానీ ప్రాక్టికల్ కానీ పర్సనల్ కేర్ తీసుకొని చేయటం వలన దే ఆర్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ సబ్జెక్ట్ నాలెడ్జ్. రిటర్న్ ఎలా అటెండ్ అవ్వాలి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి, లాజికల్ కానీ యాప్టిట్యూడ్ కానీ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకోగలిగారు. సో ఇనీషియల్గా మీరు ఇప్పుడు చూసినట్టు ఫస్ట్ హెజిటేట్ చేసేవాళ్ళు, కానీ మోటివేట్ చేయటం వల్ల పుషప్ ఇవ్వటం వల్ల దే యూస్ టు గో ఫార్వర్డ్. సో ఇక్కడ ప్రాక్టికల్గా ల్యాబులు చేయడం వల్ల ఈ నాలెడ్జ్ చాలా వరకు వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ కానీ ఈ డీసీమెన్స్ ల్యాబ్ కానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్లో అన్నీ కూడా ప్యానల్స్ డిజైన్ కానీ ప్యానల్స్ కంట్రోల్ చేయడం కానీ స్పీడ్ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ ల్యాబులు ఇంత క్షుణ్ణంగా ఇక్కడ నేర్చుకోవడం వల్ల రేపు ఇండస్ట్రీస్లో వాళ్ళు బాగా సర్వైవ్ అవ్వగలరు. వాళ్ళకి ఇచ్చిన పొజిషన్కి వాళ్ళు న్యాయం చేయగలరు. ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇంకా వాళ్ళ ఆ కంపెనీలో కూడా మంచి పొజిషన్కి వెళ్ళగలరు. ప్రజెంట్ ఇండస్ట్రీస్లో ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మాకు 2 రకాల రిక్రూట్మెంట్ ప్రాసెస్లు అనేవి జరుగుతున్నాయండి. సెంట్రల్ లెవెల్లో రిక్రూట్మెంట్ అనేది చేపట్టడం జరుగుతున్నది. సో దానికోసం ఒక సెంట్రల్ టీపీఓ ఉంటారు. ఆయన డిఫరెంట్ ఇండస్ట్రీస్ అన్నిటిని కాంటాక్ట్ చేసి ప్లేస్మెంట్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారు. అలాగే మా ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా నేను యాజ్ ఏ టీపీఓ నేను కూడా ఇక్కడ డిఫరెంట్ ఇండస్ట్రీస్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీస్లో ఏ స్కిల్స్ అయితే అవసరం అవుతున్నాయో ఆ స్కిల్స్నే ఇక్కడ పిల్లలకి ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. సాధించాలనే తపన ఉంటే ఎక్కడ చదువుకున్నా ఉద్యోగాలు తప్పక వస్తాయంటున్నారు విద్యార్థులు. ఇందుకు అధ్యాపకులు సైతం విద్యార్థులు వెన్నంటే ఉండి ప్రోత్సహించారు. ఫలితంగా 2024-25 సంవత్సరంకు గాను 100% సక్సెస్ సాధించింది చీపురుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల.